ప్రపంచంలో నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న జీవుల్లో మానవులు మొదటివాళ్లు. కర్మఫలం తగ్గించుకోవడానికి మనకున్న మార్గాల్లో దానం ప్రధానమైనది. అయితే దానమంటే కేవలం వస్తురూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక వస్తువుని ఇవ్వడం కన్నా ఆ వస్తువుని సంపాదించుకునే జ్ఞానాన్ని ప్రసాదించటం, అంటే విద్యాదానం చేయడం ఎంతో గొప్పది. ఎందుకంటే వస్తువు ఆకలిని తీరుస్తుంది, కాని జ్ఞానం జీవితాన్ని నిలబెడుతుంది. ముఖ్యంగా వాస్తు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలలో ఈ బాధ్యత ఇంకా ఎక్కువ. ప్రజలు తమ కష్టాలు తీరుతాయని, కన్నీళ్లు ఆగుతాయని, జీవితం బాగుపడుతుందని మనల్ని నమ్ముతారు. అటువంటప్పుడు మనం చెప్పే సలహా ఎంతో పరిశీలించి ఇవ్వాలి. ఒకవేళ మన అజ్ఞానంతో తప్పు చెబితే వాళ్లు కష్టాల్లోంచి కోలుకోలేనంత పాతాళంలోకి జారిపోతారు. అదొక మహాపాపం. దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతున్నదిదే. ఈ మధ్య నార్త్ ఇండియాలో లక్షల ఫాలోవర్సున్న ఒక ప్రముఖ వ్యక్తి వాస్తులో శక్తిచక్రాన్ని తప్పుగా విశ్లేషించడం నేను గమనించాను. అది చూసి మన తెలుగు వాస్తు పండితులు కూడా ఎలాంటి పరిశీలన లేకుండా గుడ్డిగా అదే తప్పుని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మొన్నటిదాకా ఆయన లేకపోతే ఇల్లు లేదని భయపెట్టారు. ఇప్పుడు శక్తిచక్రం పేరుతో ప్లాటు దీర్ఘచతురస్రంగా ఉంటే దిక్కులు మారిపోతాయని సామాన్యులను గందరగోళానికి గురిచేస్తున్నారు. అసలు నిజమేమిటంటే శాస్త్రం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ మారవు. నేను గతంలోనే గూగుల్ ఎర్త్ ప్రో సాక్ష్యంతో దీన్ని నిరూపించాను. నేనీ విషయాన్ని ఎవర్నీ కించపరచటానికి చెప్పడం లేదు, కేవలం పరిశోధనాత్మక విజ్ఞానాన్ని పంచటమే నా విధి. ఒక సోదరి కామెంట్స్లో అడిగిన రిక్వెస్ట్ మేరకు ఈ వివరణ ఇస్తున్నాను. ఇప్పటికైనా సరే ఆ తప్పుడు వీడియోలను డిలీట్ చేయండి, లేదంటే ప్రజలు ఆర్థికంగానూ మానసికంగానూ చాలా నష్టపోతారు. సరైన శాస్త్రాన్ని సరైన లాజిక్తో ప్రజలకు అందించండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్లాట్ ఆకారాన్ని బట్టి దిక్కులు మారుతాయని ఏ శాస్త్రం చెప్పలేదు. దిక్కు అనేది ట్రూ ఈస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, మన గోడల మీద కాదు. ఉదాహరణకి మన హైదరాబాద్ సిటీ మ్యాప్ని తీసుకోండి. భూమి మీద ఉండే రేఖాంశాలు ఉత్తర ధ్రువం నుండి దక్షిణానికి వెళ్తాయి. ఇవి రైళ్లు పట్టాళ్లాగా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇవి ఎక్కడా వంగవు, ఎక్కడా క్రాస్ కావు. ఇప్పుడు ఒక సమచిత్రస్రం ప్లాట్ని గమనిద్దాం. దీని పొడవు, వెడల్పు సమానం. దీని మధ్యలో మనం శక్తిచక్రం వేస్తే 45 డిగ్రీల గీత సరిగ్గా ఆ ప్లాట్ యొక్క ఈశాన్యం మూలని తాకుతుంది. ఇక్కడ జామెట్రీ మరియు జాగ్రఫీ రెండూ పర్ఫెక్ట్గా సరిపోయాయి. కానీ సమస్య ఇక్కడే వస్తుంది. ఇది దీర్ఘచతురస్రం, దీని పొడవెక్కువ. అదే గుండ్రటి చక్రాన్నిక్కడ పెడితే ఆ చక్రం పొడవు సరిపోక మూలలని తాకదు. దీన్ని చూసి చాలామంది అయ్యో నా ఈశాన్యం పోయింది, నా తూర్పు దిక్కుమారింది అని భయపడుతున్నారు. కాని ఇది కేవలం కంటి భ్రమ మాత్రమే. నిజమేమిటంటే మీ ప్లాట్ ఎంత పొడవున్నా భూమిమీద వెళ్లే ఉత్తర రేఖలు సమాంతరంగానే ఉంటాయి. మీరు నైరుతి మూల నిలబడి కంపాస్ చూసినా, ఆగ్నేయం మూల నిలబడి కంపాస్ చూసినా అది చూపించే నార్త్ ఒక్కటే. దిక్కులు వంగలేదు, కేవలం మీ గోడ పొడవు పెరిగిందంతే. దీనికి పరిష్కారమేంటి? దీర్ఘచతురస్రం ప్లాటున్నప్పుడు గుండ్రటి చక్రాన్ని వాడకండి, పరమసాయిక గ్రిడ్ సిస్టమ్ని వాడండి. అప్పుడు మీ తూర్పు దేవతాస్థానాలు ఆ పొడవైన గోడకు సమానంగా విస్తరిస్తాయి. ఏ దోషం ఉండదు, మీ తూర్పు తూర్పుగానే ఉంటుంది. కాబట్టి జామెట్రీని చూసి భయపడకండి, జాగ్రఫీని నమ్మండి. మీ ప్లాట్ ఆకారం మారినా సూర్యుడు ఉదయించే దిక్కు మారదు. సరైన పద్ధతిలో వాస్తుని పాటించండి. స్వస్తి.